ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ మారిన ఎలుగుబంటి. అనగనగా ఓ అడవిలో ఒక ఎలుగుబంటి పిల్ల ఉండేది. ఓ రోజు అది దారిలో నడుస్తూ ఉంటే దాని కాలుకు రాయి తగిలి గాయమైంది. అతికష్టం మీద కుంటుకుంటూ ఇంటికి చేరింది. తల్లి ఎలుగుబంటి దానికి కట్టుకట్టింది. నొప్పి తగ్గేంతవరకు ఆహారం తెచ్చి ఇచ్చింది. తాను బయటికి వెళ్ళినందుకు కాలికి రాయి తగిలింది కాబట్టి ఇంకెప్పుడూ ఇల్లు దాటి అస్సలు వెళ్ళకూడదనుకుంది పిల్ల ఎలుగుబంటి. తల్లి ఎంత నచ్చచెప్పినా అది వినలేదు. ఓ రోజు ఉన్నట్లుండి తల్లి ఎలుగుబంటికి జబ్బు చేసింది. దీంతో ఆహారం కోసం వెళ్ళలేకపోయింది. అయినా పిల్ల ఎలుగుబంటి ఇల్లు దాటి బయటకు కదలలేదు. ఆ పక్కనే నివసించే జింకకు విషయం తెలిసి పరామర్శకు వచ్చింది. చూడు నాన్నా, ఒక్కసారి రాయి వల్ల దెబ్బ తగిలిందని ఇలా ఇంట్లోనే కాలక్షేపం చేస్తే ఎలా? ఇన్ని రోజులంటే మీ అమ్మ ఆహారం తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు తనకు ఆరోగ్యం బాలేదు కదా. నువ్వు తప్పక బయటికి వెళ్ళి ఆహారం తేవాల్సిందే. నువ్వు అజాగ్రత్తగా ఉండటం వల్లే అప్పుడు నీకు దెబ్బ తగిలింది. ఇకపై జాగ్రత్తగా ఉండు సరిపోతుంది అని పిల్ల ఎలుగుబంటికి చెప్పింది. దీంతో అది భయంగానే బయటకు వెళ్ళి తల్లికోసం ఆహారం తీసుకువచ్చింది. కాని ఈసారి తనకు ఏ దెబ్బా తగలలేదు. ఇలా కొన్ని రోజులు చేశాక దానికి ధైర్యం వచ్చింది. అప్పటినుంచి అది ఎప్పటిలానే హాయిగా అడవిలో తిరగసాగింది. తనను మార్చడం కోసం తల్లి ఎలుగుబంటి, జింక కలిసి చేసిన ప్రయత్నమే ఇదంతా అని దానికి మాత్రం తెలియదు. మీరు చెప్పకండి, సరేనా?